కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా ఎలా ఉందంటే పల్లెటూరు వ్యవహారాలు, అక్కడ ప్రేమ కథలు, రాజకీయ నమ్మకాలు వీటి చుట్టూ తిరిగే కథ ఎన్నోసార్లు చూసాం. ఎన్నోసార్లు విన్నాం. బాగానే ఉంటాయి. ఎందుకంటే ఆ మట్టి వాసన, మలినం లేని మనుషులు కథ మనుషుల్ని పట్టేస్తాయి. కొత్తపల్లిలో కథ కూడా అలాగే మొదలెట్టారు. ఊరి మనుషులు వాళ్ళ మనస్తత్వాలు, ఇబ్బందులు, పెద్దరికాలు చూపిస్తూ కథలోకి తీసుకువెళ్ళాడు డైరెక్టర్. బెనర్జీ, రవీంద్ర విజయ్ క్యారెక్టర్ల మధ్య కాన్స్ట్రీట్ ఏముంటుందని తొలి సన్నివేశాల్లో చూపించేశారు. ద్వితీయార్థంలో అది కథకు కీలకంగా మారింది. రామకృష్ణ సావిత్రుల లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్గా రాసుకొచ్చారు డైరెక్టర్. అలాగని వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం ఏం ఉండదు. మధ్యవర్తిత్వం వహించే ఆదిలక్ష్మి నేపథ్యంలో వచ్చిన సన్నివేశాలు పాట అలరిస్తుంటాయి. గడ్డివాయు దగ్గర ఆదిలక్ష్మి, రామకృష్ణ దొరికిపోవడం, వాళ్ళని ఊర్లో వాళ్ళు అపార్థం చేసుకోవడం కథ ముదిరిన పాకంలా పండుతుంది. రామకృష్ణ ప్రేమించిన సావిత్రిని కానీ మధ్యవర్తి వహించిన ఆదిలక్ష్మికి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తాయి. దానికి కారణమైన సన్నివేశాలు చాలా సహజంగా తెరకెక్కించారు. రామకృష్ణ పీకల్లోతు కష్టాల్లో ఉండడం ఇంట్రెస్టింగ్ బ్యాంగ్ వేశారు. సినిమా ఫస్ట్ హాఫ్లో పెద్దగా కాంప్లికేట్స్ ఏమీ ఉండవు. టైంపాస్కి దోకా లేకుండా చూసుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్లో హీరో ఎలా బయటపడ్డాడు అనే దానిపై ఫోకస్ పెరుగుతుంది. అయితే అందుకోసం ఎంచుకున్న డ్రామా మాత్రం సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం డైరెక్టర్ తడబడినట్టు అనిపించింది. అప్పన్న ఉన్నంత వరకు అతన్ని చెదరించుకోవడం, అప్పన్న ఇకన కన్నుమూసిన వెంటనే అతన్ని దేవుని చేసేయడం ఏమిటో అర్థం కాదు. దేవుడంటే నిజం, అబద్ధం కాదు, నమ్మకం. ఒకదాన్ని సృష్టించడమే కాదు, నాశనం చేయడం కూడా కష్టమే అనే రెండు బలమైన అంశాలు ఈ కథకు పునాది. ఇలాంటి విషయాన్ని స్క్రీన్కి చెప్పాలనుకోవడం మంచి ఆలోచన. అయితే బలమైన అంశాలు కూడా కాకపోతే చెప్పిన విధానం సహజత్వం లేకుండా పోతుంది. రామకృష్ణతో వచ్చే మార్పు అందుకు దోహదం చేసిన కారణాలు బలంగా లేవు. ఈ సినిమా క్యాస్టింగ్ చక్కగా కుదిరింది. రామకృష్ణ పాత్రలో మనోజ్ చంద్ర ఒదిగిపోయారు. తన కటౌట్ బాగుంది. క్లైమాక్స్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశాడు. అప్పన్నగా రవిచంద్ర విజయ్ పాత్ర కీలకం. ఆ పాత్ర సెకండ్ హాఫ్లో మాయం అయిపోయినా ఆ ఇంపాక్ట్ మాత్రం సినిమా మొత్తం ఉంటుంది. బెనర్జీకి చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర పడింది. తన అనుభవాన్ని చూపించాడు కూడా. ఈ సినిమాలో హీరోయిన్ మౌనిక కావచ్చు, కాకపోతే ఆదిలక్ష్మిగా నటించిన ఉషాకి ఎక్కువ మార్కులు పడతాయి. సీనియర్ నటన బాబు మోహన్ ఒక సన్నివేశంలో కనిపిస్తారు. సినిమా అయితే చాలా బాగుంది. ఒకసారి చూసేయండి మరి.